ఈ వీడియోలో మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ గురించి తెలుసుకుందాం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ని మనం రెసిప్రోకల్ అని కూడా పిలుస్తాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్స్. ఓకేనా? ఇప్పుడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ యొక్క డెఫినేషన్ చూద్దాం. When the product of two numbers is 1, they are said to be multiplicative inverse of each other. అంటే ఏవైనా టూ నంబర్స్ మల్టిప్లై చేసినప్పుడు వాటి యొక్క ప్రోడక్ట్ కనుక 1 వస్తే అప్పుడు ఆ టూ నంబర్స్ ఒకదానికొకటి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతాయి. ఓకేనా? అది డెఫినేషన్. చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఎక్స్. సో ఇక్కడ మనం ఎక్స్ కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏదైనా నంబర్ ఇచ్చి దానికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు జస్ట్ చేయాలి అంటే 1 డివైడెడ్ బై మనకి ఇచ్చిన నెంబర్ అనేది రాయాలి. సో మనకేమి ఇచ్చారు, ఇక్కడ ఎక్స్ ఇచ్చారు. సో అంటే మనకిచ్చిన నంబర్ యొక్క రెసిప్రోకలే ఆ నెంబర్ కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది. సో అకార్డింగ్ టు ద ప్రాపర్టీ అనేది మనం చెక్ చేయాలి. కాబట్టి సో ప్రాపర్టీ ఏంటి, ఏవైనా టూ నంబర్స్ మల్టిప్లై చేసినప్పుడు దాని యొక్క ప్రోడక్ట్ మనకి 1 రావాలి. సో ఎక్స్ ఇంటూ 1/x అంటే ఎక్స్ కి మనం 1/x మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనుకుంటున్నాం. ఇది ప్రాపర్టీలో సాటిస్ఫై కావాలి. అంటే x/x అవుతుంది. అప్పుడు వాటి యొక్క ప్రోడక్ట్ ఏమవుతుంది, 1. సరిపోయింది కదా? సో దేర్ఫోర్ multiplicative inverse of x is 1/x. అదే విధంగా 1/x కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, x అవుతుంది. ఓకేనా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఏదైనా నంబర్ కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. ఎగ్జాంపుల్, ఫైండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 5. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, 5 ఇచ్చారు. 5 కి మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏదైనా నెంబర్ కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, జస్ట్ 1 మనకి ఇచ్చిన నంబర్ అనేది రాసుకోవాలి. సో అంటే ఏ నంబర్ కైనా దాని రెసిప్రోకలే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది. ఓకేనా? సో అకార్డింగ్ టు ద ఫార్ములా ఇది సాటిస్ఫై అవుతుందా లేదా మనం చెక్ చేద్దాం. సో మనకి ఇచ్చారు, ఏ నంబర్ ఇచ్చారు, 5 ఇచ్చారు. సో 5 కి మనం 1/5 ని మల్టిప్లై చేయాలి. 5 తో 1/5 ని మనం మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 5/5 అవుతుంది. సో దాని ప్రోడక్ట్ ఏమొస్తుంది, 1 వస్తుంది. సో దేర్ఫోర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 5 ఈజ్ 1/5. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, ఫైండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 1/2. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, 1/2 ఇచ్చారు. ఫ్రాక్షన్ ఇచ్చారు. ఎప్పుడైతే ఫ్రాక్షన్ ఇచ్చి దానికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటారో అప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకిచ్చిన నంబర్ ని జస్ట్ ఎలా చేంజ్ చేయాలి అంటే డినామినేటర్ ని న్యూమరేటర్ లాగా, అదే విధంగా న్యూమరేటర్ ని డినామినేటర్ లాగా ఇంటర్చేంజ్ చేయాలి జస్ట్. సో డినామినేటర్ ని న్యూమరేటర్ రాస్తే ఏమవుతుంది, 2 పైకి వస్తుంది, 1 అనేది కిందికి వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది, 2. జస్ట్ ఇలా రాసుకోవాలి. ఓకేనా? 2. సో అప్పుడు ఏమవుతుంది, అకార్డింగ్ టు ద ప్రాపర్టీ 1/2 ఇంటూ 2 ఈక్వల్ టు 2/2. సో 2/2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1. So therefore multiplicative inverse of 1/2 is ఏంటి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/2 కి 2, అదే విధంగా 2 కి 1/2. ఓకేనా? ఈ విధంగా మనం ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు దానికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 20 ఇచ్చారు ఇక్కడ నంబర్. సో 20 కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది అంటే 20 ని రెసిప్రోకల్ గా రాస్తే మనకేమొస్తుంది, 1/20. ఏదైనా నంబర్ కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే మనం ఎలా రాస్తాము, జస్ట్ 1 డివైడెడ్ బై మనకిచ్చిన నంబర్ రాసుకోవాలి. ఓకేనా? అకార్డింగ్ టు ద ప్రాపర్టీ ఏమవుతుంది, 20 ఇంటూ 1/20 అంటే మనకిచ్చిన నెంబరు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, మల్టిప్లై చేస్తే మనకి ఏం రావాలి, 1 రావాలి. సో 20/20
20 ఈక్వల్ టు 1. అంటే 20 కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/20. ఓకేనా? నెక్స్ట్ 6/8 ఇచ్చారనుకోండి. సో దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏదైనా ఫ్రాక్షన్ కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? జస్ట్ ఇంటర్చేంజ్ చేయాలి. డినామినేటర్ ని న్యూమరేటర్ లాగా, న్యూమరేటర్ ని డినామినేటర్ లాగా. సో డినామినేటర్ న్యూమరేటర్ రాసుకుంటే ఏమొస్తుంది? 8. న్యూమరేటర్ ని డినామినేటర్ లాగా అంటే 6. అప్పుడు ఏమవుతుంది? ప్రాపర్టీ ప్రకారం 6/8 ఇంటూ 8/6. సో 6 8s are 48, 8 6s are 48 ఈక్వల్ టు 1. అంటే 6/8 కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 8/6. ఓకేనా? నెక్స్ట్ -31. సో దీనికి రెసిప్రోకల్ ఏమవుతుంది అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/-31. -31 ఇంటూ 1/-31 ఏమవుతుంది? -31/-31 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1. ఓకే, నెక్స్ట్ వన్ మోర్. -5/7 ఇచ్చారు. సో దీన్ని మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది 5/7 -5/7 కి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏం చేస్తాం? ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఇంటర్చేంజ్ చేస్తాం. డినామినేటర్ లో ఏముంది? 7. సో 7 న్యూమరేటర్ అవుతుంది, డినామినేటర్ లో 5 వస్తుంది. న్యూమరేటర్ -5. సో అకార్డింగ్ టు ద ప్రాపర్టీ -5/7 ఇంటూ 7/-5. సో -5 ఇంటూ 7 ఏమవుతుంది? -35/7 ఇంటూ -5 -35 ఏమవుతుంది? 1. ఓకే, అదే విధంగా 1 కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? 1 అవుతుంది. సో 1 ఇంటూ 1 ఇస్ ఈక్వల్ టు 1. ఓకే, ఈ విధంగా మనం మనకిచ్చిన నంబర్స్ కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.